హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి. మా ఊర్లో నిన్నే కొత్తగా లాంచ్ చేశారు. చాలా జనం అండి, చాలా పెద్దది కూడాను మాల్. సరే ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పి ఇప్పుడైతే ఓపెనింగ్కి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే ఏ శారీస్ ఉన్నాయి, ఓపెనింగ్ రోజు ఎలా ఉంది అన్నది ఒకసారి చూడడానికి అయితే వెళ్ళామండి. మా పక్క వీధిలోనే చాలా పెద్ద షాప్ అండి. చాలా జనం కూడా ఫస్ట్ రోజు కదా, ఎక్కువ మంది కూడా ఉన్నారు. మనకి పండగ హడావుడి అనుకున్నప్పుడు 4 షాపులు వెళ్తూ ఉంటాం కదా, అందులో ఇది ఎలా ఉందో ఒకసారి చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. మీరే చూసారు కదా, తాడది కట్టి ఒకేసారి ఇలా వదులుతున్నారండి. ఒక్కొక్క బ్యాచ్గా వదులుతున్నారు. సరే వెయిట్ చేద్దామని చెప్పి మేము కొంతసేపు జనం తగ్గాక అయితే మళ్ళీ వెళ్ళామండి. సరే ఇంత జనం ఉన్నారు, ఎలా ఉన్నాయి లోపల చూద్దామని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, వెళ్ళిపోదామని అనుకున్నాము. కాకపోతే ఇంకా జనం తగ్గారు అనగానే వెళ్ళాము. అయినా సరే లోపల ఏం తగ్గలేదండి. ఒక్క బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ అలా వదులుతూ అన్ని శారీస్ ఇలా చూడడానికి కూడా మాకు అస్సలు ఖాళీ లేదు. కాకపోతే మనకు అందుకొచ్చిన శారీ అయితే చూసుకుని అది ఎలా ఉందో చూసుకొని పెట్టేయాలండి. అంతేగాని అక్కడ చూపించడానికి కానీ చూడడానికి కూడా అస్సలు వీలవ్వలేదు. కొంచెం కౌంటర్స్లో ఇలా ఖాళీ ఉన్న దగ్గర శారీస్ చూస్తే మాత్రం నాకు రీజనబుల్ రేట్స్ బాగుందని అనిపించింది. ఇంకా వెరైటీస్ అంటారా, ఏ షాప్కి ఆ షాప్కి వేరే మారిపోతూ ఉంటాయి. డిజైన్స్ అయినా వెరైటీ అయినా, వెరైటీ ఎలా ఉన్నా సరే కొంచెం నాకు రీజనబుల్ రేట్స్ అని అనిపించాయి. ఏ కౌంటర్కి ఆ కౌంటర్. కొంచెం పాత మోడల్ అయినా సరే కొంచెం రేట్స్ అయ్యి మామూలుగా ఉన్నాయి, రేట్స్ అయ్యి రీజనబుల్గా ఉన్నాయని అనిపించింది. కొత్త మోడల్ పాత మోడల్ అని లేదండి, ఇప్పుడు అన్నిటికీ కంచి బార్డర్లు అని వస్తున్నాయి కదా, ఆ శారీస్ కూడా ఉన్నాయి. ఇలా సింథటిక్స్లో ఉన్నాయి, బెనారస్లో ఉన్నాయి. మామూలుగా మనకి కోరా సిల్క్ ఐటమ్ ఉంటుంది కదా, అది కూడా ఉందండి. ఇప్పుడైతే ఇవన్నీ సింథటిక్. 1000 రూపాయలకి 3 చీరలు అంటండి. మళ్ళీ ఫ్యాన్సీలోనే ఇవి ఉన్నాయి, అవి 1000 రూపాయలకి 2 చీరలు అన్నారు. అవైతే కుప్పలు పోసి ఉన్నాయండి. ఏదైనా కూడా 2 చీరలు 1000 రూపాయలు, 3 చీరలు 1000 రూపాయలు, అలాగా ఒక్కొక్కటి ఉన్నాయండి. మనం ఎంచుకున్న డిజైన్స్ బట్టని బట్టి అలా కాస్ట్లు మారుతూ ఉన్నాయి. కాకపోతే నాకు కాస్ట్ రీజనబుల్గా అనిపించింది. ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా అది మనకి ఐబ్రో పెన్సిల్, మామూలు లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్, బ్యూటీ ప్రోడక్ట్స్, మనకి మేకప్ సామాన్లు అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అవి కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే మాల్ అనేసరికి మనకి అక్కడే కిందే ఉండడం వలన మనకి ఏదైనా కావాలి అంటే కూడా మనం అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ మనకు కావాల్సిన రేట్స్ అన్నీ కొంచెం ఎక్కువే ఉన్నా కూడా ఒకే దగ్గర మనకు అవైలబుల్గా ఉంటాయి కదా. ఇవన్నీ పట్టు చీరల సెక్షను. మామూలుగా ఇదైతే 829 రూపీస్ అండి. పట్టు చీర మోడల్ బాగుంది. నాకు బట్ట కూడా చాలా బాగుందని అనిపించింది. అదైతే నాకు నచ్చిందని తీసి నేను, అంటే ఇంకా ఖాళీ లేదు కదండి, చేతిలోనే పట్టుకోమన్నారు. ఎక్కడైనా మనం మిస్ చేసినా సరే ఆ జనంలో మళ్ళీ మన చీర ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అది దాయడానికి కూడా వాళ్ళు దాయనన్నారు. ఏదైనా నచ్చితే పట్టుకునే వెళ్ళమన్నారండి అన్ని కౌంటర్స్కి కూడాను. ఇదిగోండి ఇక్కడ అన్ని బెనారస్, మనకి పట్టు చీర టైపు మామూలు. నేను సింథటిక్ అన్నాను కదా, 1000 రూపాయలకి 3. అందులో ఒక చీర అయితే నేను ఇలా సెలెక్షన్ చేసుకుని మాత్రం పెట్టుకున్నానండి. లాస్ట్లో అయితే ఫైనల్ చేద్దాం అనుకుంటూ ఎన్ని శారీస్ అయితే అన్నీ మనం చేతిలో పట్టుకునే సెలెక్షన్ చేసుకోవడానికి అన్ని కౌంటర్స్కి వెళ్ళాలండి. ఇక్కడ నేను చెప్పాను కదా, మనకి టిష్యూ శారీస్ అయినా సరే, బెనారస్ జార్జెట్ అయినా సరే, మనకి ఆర్గన్జా శారీస్ అయినా సరే అన్నీ ఈ సెక్షన్లో అవైలబుల్గా ఉంది. నాకు ఒక్క పట్టు చీర మాత్రం అందులో అది నచ్చింది. ఒక దాంట్లో సంబంధం లేదండి, అలా కలిసిపోతూ ఉన్నాయి. ఒక సెక్షన్లో ఏమున్నాయో ఇంకో సెక్షన్లో ఏమున్నాయో కూడా తెలియడం లేదు. ఎందుకంటే అన్నీ ఇవి కూడా బాగున్నాయండి. ఆర్గన్జా మీద ఎంబ్రాయిడరీ వచ్చాయి. కాకపోతే అన్ని రెడ్లే ఉన్నాయి. మనకి వేరే కలరు అని అడిగితే కూడా చూపించడానికి ఖాళీ లేదు అంటున్నారు. బార్డర్ వచ్చింది, ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి పైన అంతా కూడాను. ఏ 10 శారీస్ చూపించారో అన్నీ నాకు రెడ్డే అనిపించింది. మరి చూద్దామని చెప్పి ఒక్కొక్కటి, ఇంకా ఆర్గన్జా శారీ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసిన ఈ పట్టు శారీ అన్నీ కలిపి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 829 రూపీస్కి నాకు అది బాగా అనిపించింది. బట్ట కూడా చాలా బాగుందండి. నేను సాఫ్ట్ సిల్క్ అంటూ ఉంటాం కదా, అందులోనే మనకి పింక్ జరీ ఇప్పుడు ఫ్యాషన్ కదా, అదైతే వచ్చింది. అందుకు అది అస్సలు వదలబుద్ధి వేయలేదండి. అది పట్టుకుని ఉన్నాము నేను మా కోడలును. ఈ 2 శారీస్ పట్టుకొని ఉన్నామండి. లాస్ట్లో ఫైనల్ చేద్దామని. ఎందుకంటే మనకి 20 కౌంటర్సో 30 కౌంటర్సో ఉన్నాయి, పైన కింద కలిపి. ఎందులో ఏది బాగుంది అన్నది కూడా చూడడానికి అస్సలు ఖాళీ లేదండి.
జనం కదా, ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇంకో కౌంటర్ దగ్గర బాగున్నాయని అనిపిస్తూ ఒక్కొక్కటి ఇంకా పట్టుకుని వెళ్ళిపోండి అన్నారు. ఎందుకంటే అక్కడ బుట్టలు ఏది అవైలబుల్గా లేదు, ఏది ఆ జనంలో ఏది దొరకలేదండి. అంత రష్గా ఉన్నారు కదా, అందుకని అలా చూస్తూనే బయలుదేరాము ఇంకా ఒక్కొక్కటిను. విజయనగరంలో షాపులు అనుకోగానే మనకి ఉల్లి వీధే ఎక్కువ అనిపిస్తూ ఉంటుందండి. అక్కడే షాప్ చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు దగ్గరలో అనేసరికి ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ అయినా కానివ్వండి, సిఎంఆర్ అయినా కానివ్వండి, ఇప్పుడైతే ఇది కొత్తగా పెట్టారు. కొంచెం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లోర్ చేశాను కదా, అది కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే మా పక్కనేనండి. కొంచెం షాపింగ్ మాల్ అనగానే హోల్సేల్ ప్రైజెస్కి ఏమైనా తగ్గుతాయేమో అని అనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ లాంగ్ వెరైటీ, లార్జ్ వెరైటీ ఏదైనా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుందండి. లార్జ్ వెరైటీ ఆఫ్ శారీస్ ఏదైనా ఒకే దగ్గర మనకి దొరుకుతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడైతే ఆర్గన్జా శారీలో గ్రీన్ ఉందని చెప్పి అన్నారండి. ఆ గ్రీన్ కూడా ఇప్పుడు తీసుకున్నాను. డార్క్ గ్రీన్ అయితే తీసుకుని 3 పట్టుకుని అయితే ఇలా వెళ్తున్నామండి ఇంకా సెలెక్షన్ చేసుకోవడానికి. ఇదిగోండి, ఇప్పుడు ఆ ఆర్గన్జా శారీలోనే ఇది డార్క్ గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది. నేను అన్న పట్టు చీర, ఈ రెడ్ చీర కూడా 3 అయితే ఇలా తీసుకుని వెళ్తున్నానండి. ఇప్పుడు పట్టు చీర మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలాలని లేదండి. అది చాలా బాగుంది. బట్ట కూడా నాణ్యంగా ఉంది, రీజనబుల్ రేట్లో ఉంది. 829 రూపీస్కి అది ఎక్కడా దొరకదు అని అనిపించింది. పైగా పింక్ జరీ కదా, అది మోడల్గా ఉంది. రెగ్యులర్గా ఎక్కడైనా చూసిన శారీస్ కన్నా నాకు కొంచెం రీజనబుల్ రేట్స్, డిజైన్స్ కూడా కొంచెం కొత్తగా ఉంది. సింథటిక్లో వెరైటీ ఉంది, ఎంబ్రాయిడరీస్లో వెరైటీ ఉందండి, అది కూడా బాగుంది. వర్క్ శారీస్లో కూడా వెరైటీ బాగా ఉందని అనిపించిందండి, బాగున్నాయని అనిపించింది. నేను తీసుకున్న ఈ 2 శారీస్తో ఇలాగా నేను మిగతా శారీస్ కూడా చూడడానికి ఇంకొకటి చూస్తున్నానండి. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అని అంటూ ఉంటాం కదా, అలా కూడా అనిపించాయండి. అంటే అన్ని రేంజెస్లో ఫస్ట్ నుంచి కూడాను 1000 రూపాయలకి 3 చీరల దగ్గర నుంచి కూడాను 1000 రూపాయలకి 3 చీరలు. ఇక్కడ వర్క్ శారీస్లో కొంచెం మనకి స్టోన్ వర్క్ ఉంటుంది కదా, అది కూడా 1000 రూపాయలకి 3 శారీస్ అని చెప్పి అన్నారండి. అది కూడా బాగుందని అనిపించింది. కాకపోతే మేము తీయలేదులేండి, చూసాము. ఇప్పటికి ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా నాకు రీజనబుల్ రేట్స్లో బాగున్నాయని అనిపించింది. వర్క్ శారీస్ అయితే 1000 రూపీస్, 900 రూపీస్కి బాగున్నాయి అనిపించిందండి. అలాగే పట్టు, ఫ్యాన్సీ అన్నీ కూడా అలాగే అనిపించాయి. షాప్ అయితే బాగుందండి, చాలా పెద్ద షాపు. ఈ కౌంటర్స్లో ఇంకా అలా చూడడానికి అలా ఒక్కొక్కటి ఇంకెళ్తున్నామండి. డ్రెస్ మెటీరియల్స్ కూడా మేడ మీద ఉంది అన్నారు, అవి కూడా చూద్దామని చెప్పి పైకైతే వచ్చాము. డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీను. ఇది ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్ అండి ఇది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి పట్టు చీరలు అవి ఉన్నాయి, అవి కూడా చూసామండి. కొంచెం అంటే అక్కడ ఎక్కువ వెరైటీస్ అంటే కిందే ఉన్నాయండి. మనకి రేంజెస్లో నుంచి పట్టు చీరలు అంటే ఎక్కువ పట్టు చీరలే ఉన్నాయి, మరి ఇంకేం లేదు అక్కడ. ఇక్కడైతే మనకి మొత్తం ఇదంతా ఉందండి, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా బిల్లింగ్ వేయడానికి అయితే బాగా టైం పట్టేసేటట్టే ఉందండి. బాగా జనం ఎక్కువ ఉన్నారు కదా, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కూడా బిల్లింగ్ అవైలబుల్గా ఉందన్నారు. అది కొంచెం సంతోషమే అనిపించినా కానీ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే జనం ఎక్కువ ఉన్నారండి. మనకి డ్రెస్ మెటీరియల్స్లో అన్నీ ఉన్నాయండి, నాన్ స్టిచ్డ్, అన్స్టిచ్డ్, మామూలుగా స్టిచ్డ్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఉండి ఇలా చూసుకుంటూ ఒక్కొక్కటి, అంటే మనకి ఇప్పుడు ఆలియా కట్ అండ్ ఫ్యాషన్ ఫ్యాన్సీగా వస్తుంది కదా, ఇంకా మా పర్చేసింగ్, మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఒక లుక్ అయితే ఇలా వేసేసుకొని ఇంకా బిల్డింగ్కి వెళ్దామమ్మా అనుకుంటూ ఇంక ఇలా బయలుదేరాము. బిల్డింగ్ బాగా జనం టైం పట్టేటట్టే ఉందండి, జనం కదా, ఎందుకంటే కొంచెం క్యూలాగా కూడా ఉంది. ప్రతి ఫ్లోర్కి కూడా అలాగే ఉంది. ఇంకా కింద అయితే మరీ దారుణం అండి. ఇప్పుడు బిల్డింగ్ సెక్షన్లో అయితే నేను నించుని వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ శారీస్ అయితే మేము సెలెక్షన్ చేసుకున్నాము. చెప్తున్నాను కదండి, ఇంకా ఒక 5, 6 ఉండగానే మేము వెళ్ళాము. పర్వాలేదని అనిపించింది ఈ ఫ్లోర్కి బిల్డింగ్ మాత్రం. ఇంకా మరి కింద అయితే దారుణం అండి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా 4 o'clock ఇంకా ఆండాళ్ళ తల్లి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇవాళ తిరుప్పావై వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 4 అయిందండి. ఇంకా లేచి పూజ అది చేసుకుందామని అనుకుంటూ ఇంకా పూజ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం అనుకుంటూ అన్నీ ఇలా సర్దుకుంటున్నానండి. మార్నింగ్ 4కి అయితే నేను ఇలా పెరుమాళ్ళని అన్నీ సర్దుకుంటూ, నిన్నైతే రామాంజుల వారిని తీయలేదు కదండి,
ఆ విగ్రహం కూడా తీసుకుని ఇంకా పళ్ళెంలో అన్నీ సర్దుకొని పువ్వులు అన్నీ సర్దుకొని ఇంకా ముగ్గు అయితే వేసుకొని నేను అది అన్నీ పెట్టుకున్నాను కదా, విగ్రహాలన్నీ చిన్న చిన్నవి నేను సర్దుకుని ఉంచుకున్నాను కదా. మామూలుగా అయితే మా పూజ గదిలోనే చేసుకుంటాము. ఇది వెండిది ఇలా తయారు చేసుకున్న దాంతో ఇలా కొంచెం ముగ్గు వేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం, ప్రసాదాలు అవి చేసుకుందాం అనుకుంటే ఇలా ముగ్గు వేసుకుని పళ్ళెంలో రామాంజుల వారిని కూడా పెట్టుకొని అన్నీ ఇలా సర్దుకున్నానండి. గరుడాల వారిని, మనకి రామాంజుల వారిని, వినాయకుడిని. ఈ వ్రతం 30 రోజులు ఏ ఆటంకాలు లేకుండా ఆ వినాయకుడిని చల్లగా గడిచిపోవాలని చెప్పి ముందైతే వినాయకుడిని సర్దుకొని ఇలా ఆండాల తల్లిని అన్ని బొట్లు అయ్యి పెట్టుకుని కొంచెం పువ్వులు అయ్యి తెచ్చుకున్నామండి. నిన్న రాత్రే తెచ్చుకున్నాము. అవి కొంచెం అలంకరించుకొని ప్రసాదాలు ఇంకా చేసుకుంటూ ఉంటాం. కట్టు పొంగలి మస్ట్ అండి. నేనైతే ఇప్పుడు 2 ప్రసాదాలు చేశాను. పొంగలి, చక్కెర పొంగలి చేసుకున్నాను. ఎలాగైనా మనం కట్టు పొంగలి రోజు చేయాలి. వ్రతం అనేసరికి దీనికి పొంగలి ముఖ్యం. మనకి ఆండాల తల్లికి ప్రసాదంగా పొంగలి పెడుతూ ఉంటాము. ఈ వ్రతం చాలా మంచిది అంటూ ఉంటారండి. ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న పెద్ద ఎవరికి తేడా లేదు. ఎన్ని విధాలైనా మనకి ఎన్ని రకాలుగా అయినా మనం చేసుకోవచ్చు. మనకి భక్తే ముఖ్యం. ఇలా సర్దుకుని ఇంకా ప్రసాదాలు చేయడానికైతే ఇలా వచ్చానండి వంటింట్లోకి. నేను అన్నాను కదా పొంగల్ చేస్తానని చెప్పి, పొంగలి చక్కెర పొంగల్కి ఇలా ప్రసాదాల ప్రిపరేషన్కి అన్నీ ఇంకా సర్దుకున్నాక ఇలా వచ్చాను. ఆండాల తల్లి మనకు వ్రతం అనగానే తిరుపావై చాలా మంచి వ్రతం అని అంటారండి. మనకి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకు మించిన వ్రతం ఉండదు అంటారు. ఇప్పుడైతే 1 కప్పు బియ్యానికి పెసరపప్పు వేసుకుని 1/2 కప్పు నేనైతే పొంగల్కి ఇలా పెట్టేసుకుంటున్నాను. 2 ఒకసారి చేయడానికి ఈజీగా నేను సింపుల్గా పెట్టేసుకుంటున్నానండి. అంటే మనకి ఇది ఉడికాక పొంగల్ కింద, చక్కెర పొంగల్ కింద మనం మార్చేసుకోవచ్చు. దాన్ని ఫుల్గా వాష్ చేసి దీన్ని 2 ఇలా కలిపి మనం ఉడకపెట్టేసుకోవాలి. మామూలుగా మనం ఇందులో మిరియాలు, జీలకర్ర ముందే వేయకుండా తర్వాత తాలింపులో వేసుకుని ఇప్పుడు 2 పొంగళ్ళు అంటే చక్కెర పొంగలి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలాగా ఈ రోజు నుంచి మనకి వ్రతం స్టార్ట్ అయిపోతుంది అంటున్నాను కదా. ఫస్ట్ పాసురం అయితే మనకి ముందైతే మన నీలాతుంగ స్తనగిరి తటి నుంచి మొదలు పెట్టుకొని ఇవాళ మార్గళి తింగళి మనం సేవిస్తూ ఉంటాం. రోజు 30 పాసురాలు సేవిస్తామండి. రోజు 30 పాసురాలు సేవించిన వాళ్ళు అయితే రోజుకు ఒక్కొక్క పాసురమైనా సేవించుకోవచ్చు. ఆండాల తల్లిని, రామాంజుల వారిని ఇలా అలంకరించుకున్నానండి పువ్వులతో. దాంతోనూ ప్రసాదం అయ్యే లోపల అలంకరణ అయితే నాకు పూర్తయింది. లోపల ఉన్న పటాలకి అన్నీ చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా మనం పెరుమాళ్ళని ఇలా సర్దుకుని ఇలా చిన్న దీనిలా ఇక్కడ కూడా చేసుకుని ఆండాల తల్లి రంగనాథుడిని చేరడానికి ఈ రోజు అయితే వ్రతం స్టార్ట్ చేశారు. ఆవిడ నా కృష్ణుడిని ఆరాధిస్తూ గోపమ్మలి అంటే తనతో పాటు చెలికత్తలను కూడా లేపుతూ మార్గళి తింగల్ అంటే మార్గశిర మాసంలో మనకి ద్రావిడ భాషలో మార్గళి మాసం అంటారండి. మనకి మార్గశిరం అయినా సరే వాళ్ళకి ద్రావిడ భాషలో మార్గళి మాసం అని అంటూ ఉంటారు. ఆ మార్గశిర మాసంలో ఇలా మేము వ్రతం ఆచరిస్తున్నాము అని చెప్పి ఫస్ట్ది అయితే మనకి పాసురంలో మనకి సారాంశం ఉంటుందండి. అంటే వర్షాలు అయ్యి పడడం తక్కువగా పడుతూ మామూలుగా క్లైమేట్ కూడా చాలా బాగుంటూ ఆ మాసం స్టార్ట్ అవ్వడమే మనకి కొంచెం కొత్త పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు ఉంటుంది. పూజకి అనువుగా ఉన్న మాసం అని కీర్తిస్తూ పాడిన పాసురంలో మొదలయ్యి తర్వాత మనకి రోజు కూడాను ఈ పాసురాలన్నీ అయిపోయాక రోజు 30 పాసురాల సారాంశం లాస్ట్లో ఉంటుంది కదా. వంగ కడల్ కళింద మాధవనే కేశవనే అవి కూడా 30 రోజుల పాసురాలు చదివినంత ఫలితం ఇస్తుంది అని అంటూ ఇవన్నీ కూడా 30 రోజుల పాసురాలు కలిపి సేవిస్తూ ఉంటామండి రోజు కూడాను. వీళ్ళు అవనోళ్ళు వాళ్ళకి తగ్గ భక్తిని వాళ్ళకి తగ్గట్టు కోవిళ్ళకి వెళ్ళడము, మళ్ళీ మన పెరుమాళ్ళని మామూలుగా పాసురాలు సేవించడము, ప్రసాదాలు చేసుకున్న వాళ్ళు ఒకలాగా, ప్రసాదాలు చేసుకోలేని వాళ్ళు ఒకలాగా, మొత్తం మీద ఆండాల తల్లిని రంగనాథుడిని పొందడానికి ఈ నెల మంచి మాసం అంటారు. మంచి అనువైన నెల అంటారు, అనువైన వ్రతము అంటారు. చాలా సులభమైన వ్రతం అని కూడా అంటారండి. ఇప్పుడు నేను పొంగలికైతే తాలింపు వేసేసుకుంటున్నాను. నేను మిరియాలు, జీలకర్ర ఇలా తాలింపు వేసుకొని కొంచెం జీడిపప్పు, ఇందులో ఇంగువ అన్నీ ఇందులోనే వేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని ఈ పొంగల్లో మనకి జీడిపప్పు అవి వేసుకొని మనం ఈ ప్రసాదం ఈజీగా 2 ఒకేసారి చేసేసుకోవచ్చు. ఇందులో 4 ప్రసాదాలు చేసుకుంటారండి కొంతమంది, అది కూడా చేసుకుంటారు. పొంగలి, పులిహార అన్నీ కూడా చేసుకుంటారు. నేనైతే నాకు వీలైనంత వరకు ఇలా నేను 2 ప్రసాదాలు ఇవాళ చేసుకుని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇగోండి చాలా కళగా ఉన్నారు ఆండాల తల్లి. కొంచెం బొట్లు, కుంకుమ అన్నీ పెట్టుకుని ఇలా పువ్వులు సర్దుకుని లోపల ఇక్కడ కూడా ఆరగింపు ఇలా చేసుకున్నానండి.
ఇప్పుడైతే నాకు పొంగల్ రెడీ అయిపోయింది. పొంగల్ అయితే 2 ఇలా నాకు తాలింపు వేసేసుకొని జీడిపప్పు అది కలిపేసుకుంటున్నాను. దాన్నే ఇలా విడిగా నేను 2 తీసేసుకొని ఇలా తాలింపు కలిపేసుకొని ఫస్ట్ ప్రసాదం అయితే ఇది రెడీ అయిపోయిందండి. కొంచెం ఇందులో మనం ఉప్పు వేసుకొని మనం కలిపేసుకోవడమే. ఇప్పుడు ఇది నేనైతే చక్కెర పొంగల్ కింద ఇలా నేను తీసుకొని ఇలా సర్దుకొని ఇలా పెట్టుకుంటున్నానండి. ఇందులో బెల్లం వేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. ఇది మనం బెల్లం వేసుకొని మనం ఇలాగా ఇందులో పంచదారైనా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు వేసుకొని ఇందులో కూడా మనం మరిగిపోయాక మనం జీడిపప్పు వేసుకుంటే చాలా సూపర్గా మనకి 2 ప్రసాదాలు ఒకేసారి రెడీ అయిపోతాయి. తల్లికి ఇష్టమైన ప్రసాదాలు అంటూ ఉంటారండి పొంగలి, చక్కెర పొంగలి. ఎందుకంటే అమ్మవారి శ్రీవిల్లిపుత్తూరులో రోజు కోవిల్లో ఆ ప్రసాదాలు తింటూ రంగనాథుడిని సేవించడం మనకి ఆలకిస్తూ ఉంటాం కదా పురాణాల్లో. ఈరోజు అది తలుచుకొని ఆ తల్లికి ఇష్టమైన చక్కెర పొంగలి, పులిహార ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారండి ఇవాళ. ఈరోజు మా ఇంట్లో నేను ఎలా చేశాను అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా ఆరగింపుకి పూజ స్టార్ట్ చేసుకుని ప్రసాదాలు ఇంకా పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చేద్దాం అనుకుని ఇంకా 2 ఇలా సిద్ధం చేసేసుకున్నానండి. జీడిపప్పు పొంగలి, చక్కెర పొంగలి ఇంకా 2 చేసుకుని ఇలా పూజ గదిలో ఇంకా 1 నిమిషం అలా అలంకరణ చేసుకుని దీపారాధన చేసుకుని మా పాసురాలు ఉంటాయి కదండి, మనకు వచ్చిన పాసురాలు కేశవ నామాలతో ఇవాళైతే నేను పూజ చేసుకున్నానండి. ఫస్ట్ పాసురం మార్గళి తింగలతో మొదలయ్యి 30 రోజులు 30 పాసురాలు సేవిస్తూ ఉంటాం కదా. ఇవాళ పెరుమాళ్ళు చాలా కళగా అనిపించారండి. ఎందుకంటే పెళ్లి కొడుకుగా సిద్ధమైపోతున్నారు కదా, పెళ్లి కూతురుగా ఆండాళ్ళ తల్లి అయితే సిద్ధమైపోతున్నారు. మనందరికి కూడా ఆ ఆండాళ్ళ తల్లి కటాక్షం, ఆ రంగనాథుడి యొక్క కటాక్షం ఈ వ్రతంలో పొందాలి అని అనుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఈ వ్లాగ్ షేర్ చేశానండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.